గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే నిమిషంలో కోరికలు తీరే అమ్మవారి గుడికి వెళ్తూ ఉన్నాను. సో ఈ అడ్రస్ టైమింగ్స్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో అంతవరకు మీరు కూడా నాతో రండి, దర్శనం చేసుకోండి. సో అంతవరకు స్టే ట్యూన్. సో ఈరోజు మనము కవర్ చేస్తున్న టెంపుల్ నిమిషాంబదేవి అమ్మవారు. సో ఇది ఆర్ఆర్ నగర్లో ఉంది. సో మొత్తం డీటెయిల్స్ నేను వచ్చే వీడియోలో చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. పరశురామ క్షేత్ర సంప్రదాయ శిల్పశైలిలో నిర్మితమైన ఆలయం 400 ఏండ్ల క్రితం ముమ్మడి కృష్ణరాజు వడియార్ నిర్మించిన పురాతనమైన శక్తి ఆలయం. భక్తులు కోరికలు నెరవేర్చే కల్పవల్లి కోవెల, అడుగుతూనే కోరికలు తీర్చే వరాల తల్లి ఆలయం శ్రీ నిమిషాంబదేవి ఆలయం. శివుడి ఇల్లాలైన పార్వతీదేవి అనేక అవతారాలకు తన అంశాన్ని ప్రదానం చేసింది. ఆ జగజ్జనని శక్తి రూపాల్లో ఈ లోకమంతా వెలిసింది. ఆమె దాల్చిన అవతారాలలో దుర్గాదేవి అవతారం మొదటిది. అయితే వాటిలో విశిష్టమైన అవతారమే శ్రీ నిమిషాంబదేవి. ఈ తల్లి ఎవరైనా మనసుతో కొలిస్తే చాలు వారి కష్టాలను తీరుస్తుంది. అలాగే మనసులో ఉన్న కోరికలు నిమిషాల్లో నెరవేరుస్తుంది. అందుకే ఈ అమ్మని ప్రేమగా శ్రీ నిమిషాంబదేవి అని పిలుస్తారు. అయితే ఈ శక్తి అవతారం గురించి కురుక్షేత్రం యుద్ధానికి ముందు ధర్మరాజు వ్యాస మహర్షిని అడిగినట్లుగా మరి ఈ అమ్మవారి విశేషాలు చెప్పమని కోరారట. ఆ విశేషాలన్నీ బ్రహ్మాండ పురాణంలోనే వైభవకాండలో ఉన్నాయి. ఈ అమ్మవారు అభయహస్తాలతో భక్తుల కోరికలను తీరుస్తుంది. అలాగే కష్టాల నుంచి అప్పటికప్పుడు కాపాడుతుంది. నిమిషాంబదేవిని దర్శించుకుందాము. అయితే ఇక్కడ నివేదాలతో పాటు ముఖ్యమైన నివేదంగా గాజుల్ని నిమిషాంబదేవికి భక్తిపూర్వంగా సమర్పిస్తారు. అమ్మవారి పాదం దగ్గర శక్తివంతమైన శ్రీచక్రాన్ని కుంకంతో పూజిస్తారు. ఆ కుంకంని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఆలయం కేరళ సంప్రదాయంతో కట్టబడింది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు. అయితే ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరులో ఆర్ఆర్ నగర్లో కొలువై ఉంది. అలాగే ఈ ఆలయం టైమింగ్స్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి మీరు చెక్ చేయండి. గుడి దర్శనం చేసుకొని ఇప్పుడే దగ్గరలో ఉన్న గోపాలన్ మాల్కి అయితే వచ్చాము. జస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్తాం అంతే. మాల్కి చాలా రోజుల నుంచి రావాలని ఉండే, సో అందుకు ఇప్పుడు వచ్చాము. సో లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను.
వెళ్ళిపోతూ ఉన్నాము. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.